మేడం నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు సేకరించాము, గవర్నర్ కలుస్తున్నాము, చంద్రబాబు మీద కేసు పెడతామని చెప్పి కోటి సంతకాలు సేకరించాము, ప్రజల నుంచి కూడా బేపచ్చమైన ఆదరణ పొందింది మాకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు పీపీపీ అంటే ఏంటి మేడం? పీపీపీ అంటే ప్రస్తుతానికైతే జనాలకు అందరికీ తెలిసింది, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసింది, ఎక్కడెక్కడ వాళ్ళందరూ తెలిసింది. కానీ ప్రస్తుతానికి ఆ ఎలిగేషన్ చేసే జగన్మోహన్ రెడ్డికి మాత్రం తెలియదు. ఎందుకంటావా, దానిలో ఏముందో పీపీపీ అంటే 3 పీలు ఉండయి అబ్బా, అదే నా ఇది అనుకుంటున్నాడు. కానీ దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక ఇది ఉందని చెప్పి అతనికి తెలియని మూర్ఖుడు అనమాట. ఎందుకంటే ఇంత క్రితం ఇలాంటి ఆలోచనలు తనకు నాకు రాని ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి, ఇది ఆదర్శవంతంగా అవుతుంది, మరి నేనేమో అడుగారిపోతున్నాను, మరి నేనేం కేసులు తవ్వుకోవటం పూడ్చుకోవటం ఈలో సరిపోతుంది, మరి వీళ్ళని ఏదో ఒక రకంగా ఇచ్చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు కోటి సంతకాల సేకరణ మీద చేసిన పనులు మరి వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవటం కానీ, లేకపోతే కరోనా టైంలో బ్లీచింగ్ జల్లు లేకపోతే పారాసెటమాల్ వేసుకోవాలని అన్నావు. మరి ఆ కరోనా టైంలోనే నీ బ్లీచింగ్కి పారాసెటమాల్కి మరి గురుమూర్తి తండ్రిని మరి చనిపోయాడు. మరి ఇప్పుడు ఆ గురుమూర్తి కూడా నీకు ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి అక్కడ ఉన్న ఎంపీలు వాళ్ళందరూ కూడా మరి నిర్మలా సీతారామన్ గారు కలిసి ఏం మాట్లాడుతున్నారు ఏందో చేస్తే వాళ్ళకి పెట్టే గడ్డి పెట్టి పంపించింది. పాపం నువ్వు కోటి సంతకాలని చెప్పేసి నిన్న ఒక ర్యాలీగా పెట్టుకొని ఎన్ని లారీలు వచ్చినాయో తెలియదు, ఎక్కడో తెలీదు. దానిలో ఒకటేంటంటే మేమే కొంచెం అన్నా కొన్ని ఒక 10 సంతకాల కన్నా వివరణ చూద్దామని అనుకున్నాం. ఎట్లా అంటే సంతకాలు సేకరించావు నువ్వు, వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే కనుక పలానోళ్ళు నిజంగానే వ్యతిరేకిస్తున్నారు కావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారమ్మా అని కొన్ని క్వశ్చన్లు వేద్దాం అనుకుంటే అవన్నీ ఏముండవు. లారీలకు డెకరేషన్లు, బ్యానర్లు, మా పార్టీ జెండాలు, అది కూడా కొంతమంది మాత్రం తీసుకొని ఇప్పుడు పాపం ప్రతి ఒక్కళ్ళు ఎదురు తిరిగే పరిస్థితిలో వచ్చింది. నా పని అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళావు. గవర్నర్ పెట్టాల్సిన గడ్డి పెట్టి పంపించాడు. అసలు ఆ పీపీపీ విధానాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నీకు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఆ మాత్రం కూడా సిగ్గు శరం లేదు. ఇంకా నేనేదో చేస్తాను, నేను వస్తే కనుక ఇవన్నీ రద్దు చేస్తాను అన్నావు. మేమైతే మాత్రం మేమేమనుకుంటున్నామంటే నువ్వు రాకుండా ఉండటానికి, రాష్ట్రంలో నీ పార్టీ కానీ నువ్వు కానీ అడ్రస్ లేకుండా పోవటానికి పోయినసారి ఎట్టయితే చేశామో ఈసారి ఆ 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి కంకణం కట్టుకొని రెడీగా ఉండామయ్యా. నువ్వు అమరావతి మీద ఏ రకంగా అయితే విషం జిమ్మావో, మరి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఏ రకమైన విషం జిమ్మావో ఇవన్నీ చూస్తుంటే మాకు నువ్వు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, నాశనం చేయడానికి మాత్రమే వచ్చావని చెప్పి మేము అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో లేకుండా మరి యలహంక ప్యాలెస్ బెంగళూరు పోయి అక్కడైతే సేద్దీనన్నాళ్ళు బాగానే ఉంది, అట్లా కాకుండా అప్పుడప్పుడు వస్తావు అనమాట విజిటింగ్కి. మరి నీ నాయకులు కొంతమంది మాట్లాడితే వీకెండ్ వస్తే చాలు మరి చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ పోతారు, సిగ్గు శరం లేదు పక్క రాష్ట్రంలో ఉంటానికని మొన్న ఎవరో వాగుతున్నారు కుక్కలు కొన్ని. ఆ వాగే కుక్కలకి సమాధానం ఏంటంటే మీ అన్న ఎక్కడ ఉంటున్నాడు, మరి పోయి మా బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనే ఉండి ఎప్పుడో వీకెండ్ ఒక రోజో 2 రోజులో లేకపోతే ఎక్కడన్నా శవాల రాజకీయాలు మరి లేకపోతే ఇళ్ళు కూల్చిన రాజకీయాలు ఇట్లాంటి రాజకీయాలు ఉంటే ఆ రాజకీయాలకు మాత్రం వస్తున్నాడు. అదొకటి తెలుసుకొని మాట్లాడమని చెప్పి మీ వాళ్ళందరికి మేము విన్నవించుకుంటున్నామయ్యా. మరి నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కాదు, నాశనం చేయడానికి వచ్చాను గమనిస్తున్నారు. నువ్వు ఇంకా ఎన్ని పనులు చేస్తే అన్ని తప్పులు తడకలాగానే అయిపోతావు. నీది అసమర్థత అనేది నువ్వు బయటేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అది గమనించి నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో 2020 అధికారం మేమే చేపడతాము, మా ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతామని చెప్పి మాటలు కానీ, లేదా రప్ప డైలాగ్ వచ్చాక మీ ఎంత చూస్తామని మాటలు కానీ, లేదా నేను రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్గా చేస్తున్నా వాళ్ళు ఎవరైతే కాలేజీని తీసుకుంటారో వాళ్ళని కూడా జైలుకి పంపిస్తాను నేను వచ్చిన తర్వాత జగన్మోహన్ మాట్లాడతాను. అసలు ఈ వ్యాఖ్యలు మొత్తం ఎలా చూడొచ్చండి? ఇవన్నీ చూస్తుంటే, ఎందుకంటే నేను జైలుకి వెళ్ళాను, ఇంతకు ముందు వెళ్ళాను, మళ్ళీ వెళ్ళబోతున్నాను, నాతో పాటు అందరం తోడు తీసుకెళ్తాను, ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎవరు లేకుండా జైల్లో పూడ్చేస్తే బాగుంటుంది, పూర్తి నిండా ముంచితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ ప్రజలైతే మంచి అవేర్నెస్ మీద ఉండారు. ఎక్కడ ఏ పథకాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. ఇంతకుముందు నువ్వు చెప్పావు వై నాట్ 175 అన్నాడు. వై నాట్ 175 తీసుకొచ్చి 11లో తీసుకొచ్చారు. ఆ 11లో కూడా ఇంకా తగ్గించి చేయడానికి ఇంకా బాగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు నా గ్రాఫ్ ఏంటనని పాపం నువ్వు ఒక సర్వే మొదలుపెట్టావు.
ఆ సర్వేలో వచ్చిన సర్వే బయటికి గనక రిలీజ్ చేస్తే నా పరిస్థితి ఏందన్నట్టు కాకుండా ఆ సర్వే అనేది ఇప్పుడున్న ప్రభుత్వం సర్వే ఇది అని చెప్పి ఒక అబోధ కల్పన కల్పిస్తున్నావు. నువ్వు దొంగ సర్వేలు చేస్తావని చెప్పేసి ఇంతకు ముందు రోజుల్లో రాజధాని ప్రాంతాల్లో బోస్టన్ కమిటీలని బోగస్ కమిటీలు చేసి ఎంతైతే మా మీద విషయం చెప్పామో ప్రజలందరూ చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. నువ్వు చేసినంత నీ అంత పిచ్చితనంగా అయితే ప్రజలు లేరయ్యా. కనీసం మినిమం సంతకం చేతకానాళ్ళు కూడా మంచి అవేర్నెస్లో ఉండారు నీ మీద మాట్లాడటానికి. అదొకటి గమనించి నీకు నువ్వు గొయ్యి తవ్వుకుంటున్నావు, దాన్ని ఇంకా లోతు పెంచుకోబాకమని నేను చెబుతున్నా. ఆ లోతు పెంచే గురించి నువ్వు అసలు పైకి రావడానికి అవకాశం కూడా లేదు. అందుకని చెప్పేసి నువ్వు ప్రజల్లో నేను 10 కాలాల పాటు పలానా రాజశేఖర రెడ్డి కొడుకుగా నిలబడాలి అని అంటే దానికి తగ్గ పనులు నువ్వు చెయ్యి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత మంచి పనులు చేసి ఆరోగ్యశ్రీ అని చేయటమో లేకపోతే రైతు రుణమాఫీ చేయటమో అట్లాంటి ఆయన కొన్నాళ్ల పాటు రైతులు మనసుల్లో ఉండారు. ఇవాళ నీ వలన ఆ రాజశేఖర రెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితి అయితే తెస్తున్నావు. దయచేసి నువ్వు మాత్రం ఆయనకు మచ్చతేయడానికి మాత్రం ప్రయత్నించబాకు. ముందు నీ ఇంట్లో నువ్వు చక్కదిద్దుకోలేవు. నీ బాబాయిని చంపిన కేసులో నువ్వు ఏమి చేయలేవు, మరి నీ తల్లికి న్యాయం చేయలేవు, చెల్లికి న్యాయం చేయలేవు. తగుదునమ్మా అని చెప్పి అందరూ నా సోదరిమణులే అని అంటావు. నీ పక్కన సోదరిమణులకు జరిగే ఘనకార్యాలు ఏంటో మేము చూస్తున్నాం. పాపం ఇవాళ విడతల రజనీ గారిని కూడా పక్క చూపులు చూస్తుంది, నేను జనసేనలోకి పోతుందని మాట్లాడుతుంది. ఇట్ట రకరకాలుగా నీ పార్టీని నువ్వు కాపాడుకోలేవు, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకోలేవు. నువ్వు వచ్చి నేను రాష్ట్రానికి చక్కదిద్దుతాను, రాష్ట్రంలో ఆ పనులు చేస్తానంటే ఇంతకుముందు నాకు రాని ఆలోచనలు వీళ్ళందరికి వచ్చినాయి. నేను పప్పు అన్న లోకేష్ ఏ రకంగా అయితే ఇవాళ తయారయ్యాడో ఆయనతో పాటు ఒక్క 10 నిమిషాలు కనుక నువ్వు కూర్చున్నావంటే నీ ఇంగ్లీష్ ఏందో తెలుసుద్ది, నీకు తెలుగేందో తెలుసుద్ది, మరి నీ రాజకీయ చతురత ఏందో తెలుసుద్ది, మరి నువ్వు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నావో తెలుసుద్ది. నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ ఏ రకంగా అయితే పక్క దేశాలకు పోయి ఏ రకంగా అయితే తీసుకురావడానికి పోతున్నాడో ఇంకేముందో అయ్యా కొడుకు రాష్ట్ర ఖజానాలో నుంచి డబ్బులు ఇచ్చేసుకొని మరి యాగం చేయడానికి పోతున్నారు. అటు చేయడానికి వాళ్ళు పోయిన దానికల్లా ఒక ప్రతిఫలం అనేది ఆశించి ఇవాళ వైజాగ్లో ఎన్నెన్ని కంపెనీలు పెడటానికి ఏం చేయడానికి గూగుల్ డేటా సెంటర్ రావటానికి ఏ రకంగా అయితే కృషి చేశాడో ఇవాళ గూగుల్ డేటా సెంటర్ రావటం ఎంత మంచిదో తెలుస్తానే ఉంది. దయచేసి అయ్యా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గడిచిన కాలంలో ముఖ్యమంత్రిని అనుకో కానీ మరి ముందు కాలంలో ముఖ్యమంత్రిని అవుతానని కళలు అయితే కళ్ళలో కూడా కనబాకు. అంటే ముఖ్యంగా మేడం ఏదైతే ఋషికొండ వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్కి గతంలో చంద్రబాబు 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి వెచ్చించారని చెప్పి చంద్రబాబు మాట్లాడితే అదే 500 కోట్లు ఈ రోజున మన రాష్ట్రానికి పునీత్ కానీ మోడీ కానీ వస్తే ఎక్కడ పెడతావు చంద్రబాబు అని చెప్పి మాట్లాడతాం. యోగా డే రోజు ఒక రోజులోనే 300 కోట్లు వెచ్చించావు నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం. ఎలా చూడొచ్చు అంటారు రెండింటిని? నిజంగానే ఇప్పుడు పుతిన్ ప్రస్తుతానికి సెంట్రల్లో వచ్చి పాపం మొన్న 4 రోజులు 3 రోజులు ఉన్నాడు. అందుకని పుతిన్ ఒకడిని పట్టుకున్నాడు. మరి లేకపోతే మోడీ గారు అంటున్నాడు. ఇంతకుముందు మోడీ గారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 సార్లు వచ్చారు. మరి పొయ్యి అక్కడే ఉండి వచ్చాడే మాకు తెలియదులే కానీ మరి ఈ రకంగా మరి దానికి ఉపయోగపెడతాం దీనికి ఉపయోగపెడతాం అంటే ఇవాళ అది దేనికి పనికి రాకుండా ఓన్లీ మీ ఫ్యామిలీకి మాత్రమే పనికి వచ్చేటట్టు చేశారు. దాన్ని ఏం చేయడానికి కూడా రీమోడలింగ్ చేయాలి, మరి ఏం చేయడానికి కూడా అర్థం కాక తల గోక్కుంటున్నారనమాట. 500 కోట్లు నేను ఆగం చేస్తే అదెంత 230 కోట్లు 240 కోట్లు అని చెప్పి నువ్వు నంజుడు మాటలు మాట్లాడుతున్నావు. సరే నువ్వు అన్నట్టు 230 కోట్లే, ఆ 230 కోట్లే ఖర్చు అయిందే, మొత్తం మిగతా 270 కోట్లు మీ వాళ్ళు తిన్నట్టే. అది 500 కోట్లు ఎస్టిమేషన్ అని చెప్పి తెలిసింది. 270 కోట్లు మీ వాళ్ళు తిన్నట్టే. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎందుకంటే ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా, ప్రజల ఆరోగ్యం గురించి చేయడానికి యోగా డే అని పెడితే దానికి 200 కోట్లు 270 కోట్లు ఆగం చేశాడు అని చెప్పి మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాటకు ఒక విధానం అనేది లేదు. ప్రజల్లో అవేర్నెస్ తేయడానికి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ యోగా మీటింగ్లు అనేది పెట్టడం జరిగింది. దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనమాట. ఈ రకంగా జనాన్ని గ్యాదర్ చేసి ఈ రకంగా మ్యాట్లు వేసి మరి ఈ రకంగా జనాన్ని చేశారు, వాళ్ళల్లో అవేర్నెస్ కల్పించారు. ఒక నెల ముందు నుంచే యోగా ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వీడియోస్ పెట్టి కోచింగ్లు ఇచ్చి ఏ రకంగా తయారు చేశారో చూశారు. ప్రజల్లో కనీసం 100 మందికి ఇది పెడితే ఒక 50 మందిలో అనే అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు కాపాడుకుంటారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే కొంత ఇదిగా ఆలోచన చేస్తే ఈ ప్రజల ఆరోగ్యంగా ఉండకూడదు, నేను పెట్టే దొంగ మద్యం లాంటిది లెక్క అదే ఇది స్పిరిట్ కలిపిన మద్యం తాగి అట్ట పోవాలే కానీ
వీళ్ళు హెల్తీగా ఉండకూడదని చెప్పేసి నువ్వు రాష్ట్రం మీద గమ్మిన విషం అన్నమాట. దానికి నిన్నెవరు పట్టించుకునే స్థితిలో వెళ్తే లేరు. దయచేసి నువ్వు వాగుడికి ఒక విధానం అనేది ఉండదు. గట్టిగా మేం మాట్లాడినట్టు నువ్వు ఎక్కడా తప్పులు తడక లేకుండా 10 నిమిషాలు మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటామయ్యా నువ్వు మాజీ ముఖ్యమంత్రి పర్లేదు అని. నీకు 10 నిమిషాలు మాట్లాడితే 10 సార్లు నత్తొచ్చింది. ఇంతకుముందు మంగళగిరి అని మాట్లాడటం చేత కాదు, లోకేష్కి మండలగిరి అని మాట్లాడారని చెప్పి కొంతమంది విషం జిమ్మారు. ఇవాళ ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడు చాలులే. కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ ఏ విధంగా అయినా ఇవాళ మోడీ గారు ప్రత్యేకంగా లోకేష్ గారు ఐటీ మినిస్టరు మీరు బాగా చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. మరి నిన్నేనాడన్నా ఒక్క పనికి నీకు పొగిడిన పాపాన పోలా. అది ఆ ఉక్రోషం అనేది తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడి నేనేదో నా కేసులు మాఫీ కోసం ఏదో చెయ్యాలని చూస్తున్నావు. కానీ నిన్ను మాత్రం ఎక్కడికి పంపించాలో అక్కడికి త్వరలోనే పంపిస్తారనేది ఒక రూఢి అయితే ఉంది.